మన దేశంలో బంగారం ధర లక్షకు దగ్గరలో ఉంది. ధర ఎంత పెరిగినా కొనే సైజులో తేడాలుంటాయి, కానీ కొనడం మాత్రం ఆగదు. భారత్లో బంగారంకు అంత డిమాండ్ ఉంటుంది. విదేశాల్లో అయితే చాలా తక్కువ ధరకు బంగారం దొరుకుతుంది. ఇదే ఐడియాతో అక్కడి నుంచి బంగారం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఈ ఐడియానే ఒక స్టార్ హీరోయిన్ను జైలు పాలు చేసింది. ఆమె కన్నడ సినిమా స్టార్ హీరోయిన్ రన్యారావు. నటిగా పేరు సంపాదించుకుంది, సినిమాల్లోనూ నటిస్తుంది. అందుకే నన్నెవరూ తనిఖీ చేస్తారు అని నమ్మిందేమో. ఆ ధైర్యంతోనే రన్యారావు వరుసగా దుబాయ్కి వెళ్లటం రావటం చేసింది. అనుమానం వచ్చిన ఎయిర్పోర్ట్ అధికారులు ఆమె బ్యాగ్ చెక్ చేస్తే అసలు విషయం బయటపడింది. రన్యారావు ఊరికి దుబాయ్కి పోయి రావటం లేదు, గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుందని తేలింది. ఆమె బ్యాగ్లో 14.8 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రన్యారావు గత 15 రోజుల్లోనే 4 సార్లు దుబాయ్ వెళ్లినట్లు రికార్డుల్లో ఉంది. ఈ అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచిన అధికారులు బెంగళూరు కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేస్తే బండారం బయటపడింది. రన్యారావు కన్నడ చిత్రసీమలో నటిగా గుర్తింపు పొందారు. కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మాణిక్య చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత మాస్టర్ పీస్, చంద్రిక, వాఘ, పటాకి వంటి చిత్రాల్లో నటించారు. రన్యారావు తండ్రి ఐపీఎస్. రన్యారావు స్వస్థలం చిక్మంగళూరు. తండ్రి కర్ణాటక క్యాడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్నారు. తండ్రి ఉద్యోగరీత్యా చిన్నప్పుడే బెంగళూరుకి షిఫ్ట్ అయ్యారు. ఆమె విద్యాభ్యాసం మొత్తం ఇక్కడే సాగింది. గోల్ తీసుకొచ్చే సమయంలో ఎయిర్పోర్ట్లో స్కానర్లో పట్టుపడకుండా ఉండటానికి క్రేప్ బ్యాండేజ్ అంటించుకుంది. ఆమెపై భారత సంహిత సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు. కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించారు.